గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము టెక్నాలజీ మిషన్స్లో భాగంగా నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్కు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాతీయ హరిత భారత మిషన్ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ అవుతున్నటువంటి దృష్ట్యా వీలైనంత కనిష్ట స్థాయిలకు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ జాతీయ హరిత భారత మిషన్ అనేటటువంటిది రూపొందించి ప్రారంభించడం జరిగింది. దీనిని 2014 నుండి ప్రారంభించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. మరి దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలు కావచ్చు, అదేవిధంగా సాధించిన ప్రగతికి సంబంధించినటువంటి అంచనాలతో మరి జాతీయ హరిత భారత మిషన్ తన లక్ష్యాల సాధనలో విజయవంతమైంది లేనిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీని మీద క్వశ్చన్ ఓరియంటేషన్ చూస్తే జాతీయ హరిత భారత మిషన్ గురించి వ్రాయండి అని కానీ, లేదా లక్ష్యాల సాధనలో జాతీయ హరిత భారత మిషన్ విజయవంతమైంది లేనిది వివరించండి అనే ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో చూస్తే గ్రీన్ ఇండియా మిషన్, జాతీయ హరిత భారత మిషన్ అంటున్నాము. ఇది 2014లో ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణాన్ని రక్షించడం, పునరుద్ధరించడం మరియు మెరుగుపరచడం వంటి అంశాలు దీని యొక్క ప్రాథమిక లక్ష్యం. వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన ప్రాధాన్యత కలిగినటువంటి మిషన్లలో గ్రీన్ ఇండియా మిషన్ కూడా ఒకటి. దీంట్లో ప్రధానంగా చూస్తే పర్యావరణ కాలుష్యం వల్ల, అంటే పరిశ్రమల నుంచి వెలువడేటటువంటి పర్యావరణ కాలుష్య కారకాలలో మనకు CO2 అనేది ప్రధానమైనటువంటిది. ఇక్కడ అడవులను కార్బన్ డయాక్సైడ్ యొక్క సింక్గా, సహజ సింక్గా పేర్కొంటాం. సహజ సిద్ధమైనటువంటి సింక్ అంటే దాంట్లోకి ఎంత ఇచ్చినా కూడా అది మనకు ఇమిడిపోయేటటువంటి అంశం ఉంటుంది. కాబట్టి ఈ అడవులు కార్బన్ డయాక్సైడ్ని ఎంత స్వీకరించినా కూడా అక్కడ వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని కనిష్ట స్థాయిలకు తగ్గించేటటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంది. కాబట్టి అడవులను ఎంతగా పెంచితే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ అనేది అంత తగ్గిపోతుంది. కాబట్టి వీటిని సహజ సిద్ధమైనటువంటి సింక్గా పేర్కొంటాము అడవులకు సంబంధించి. సో ఈ క్రమంలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ పరిశ్రమల నుంచి కాలుష్య కారకాలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితులలో పారిశ్రామికీకరణను తక్కువ చేస్తే అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. కాబట్టి దానికి బదులుగా అడవులను పెంచడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని పెంచాలనేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చేటటువంటి ధోరణులకు అనుగుణంగానే భారతదేశం కూడా ఇక్కడ హరిత భారత మిషన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ మిషన్కు సంబంధించినటువంటి లక్ష్యాల గురించి మాట్లాడుకుందాం. దీంట్లో భాగంగా ఉపాంత వ్యవసాయ భూములు, పోడు భూములు మరియు ఇతర అటవీయేతర భూములలో, అంటే అడవులు కానటువంటి భూములలో అటవీ మరియు చెట్ల విస్తరణ పెరుగుదలకు సంబంధించి చూస్తే 3 మిలియన్ల హెక్టార్లకు పెంచాలనేటటువంటిది ఇక్కడ లక్ష్యంగా కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే ఉపాంత వ్యవసాయ భూములు అంటే లాభసాటి కానటువంటి వ్యవసాయ భూములుగా ఇవి కనిపిస్తూ ఉన్నాయి. మరొక రకంగా పోడు భూములను కూడా వీటికి ప్రత్యామ్నాయాలుగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఏ భూములలో అయితే ఇక్కడ పంట దిగుబడి కావచ్చు తగ్గిపోయి సరైనటువంటి ఆదాయాన్ని ఇవ్వని పరిస్థితులు ఉంటాయో వాటిని మనం ఇక్కడ ఉపాంత వ్యవసాయ భూములుగా అనుకుంటాము. అంటే మనం చెల్లించేటటువంటి కౌలుకు సంబంధించి పరిశీలించినా కూడా ఇక్కడ దీని ద్వారా వచ్చేటటువంటి ఆదాయం కనుక తక్కువగా ఉంటే వాటిని మనం ఉపాంత వ్యవసాయ భూములుగా పేర్కొంటాము. అదేవిధంగా పోడు వ్యవసాయానికి సంబంధించి మనందరికీ కొంత అవగాహన ఉండే ఉంటుంది. గిరిజన ప్రాంతాలలో లేదా అడవులలో నివసించేటటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికివేసి వ్యవసాయాన్ని చేయడం అనేది జరుగుతుంది. మరి ఇలా ఒక 3-4 సంవత్సరాలు అక్కడ కంటిన్యూస్గా వ్యవసాయం చేసినటువంటి పరిస్థితులలో సారం అనేది తగ్గిపోతుంది. ఫలితంగా అక్కడ దిగుబడి అనేది తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి సందర్భాలలో వారు అక్కడ ఉన్నటువంటి భూములను వదిలివేసి మరొక ప్రాంతానికి వ్యవసాయం చేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ విధంగా నిస్సారవంతమైనటువంటి భూములను మనం ఇక్కడ పోడు వ్యవసాయ భూములుగా పేర్కొంటూ ఉంటాం. ఆ రకమైనటువంటి పద్ధతిని మనం ఇక్కడ పోడు వ్యవసాయంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఉపాంత వ్యవసాయ భూముల్లో కావచ్చు, పోడు భూములలో కావచ్చు, మరి అటవీయేతర భూములలో కావచ్చు, ఇక్కడ వాటిని అడవులు పెంపకానికి లేదా చెట్ల పెంపకానికి అనుకూలంగా మార్చి అక్కడ
అడవులను కావచ్చు లేదా చెట్ల విస్తరణ కావచ్చు పెంచాలనేటటువంటి సదుద్దేశం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇటీవల కాలంలో గమనిస్తే ట్రీ కవర్ ఏరియా అనేది కూడా మనకు ఒక ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. ట్రీ కవర్ ఏరియా అంటే ఎక్కడైతే అడవులు అంటే ఎక్కువ మొత్తంలో వృక్షాలను పెంచాల్సి వస్తుంది, దానికి విరుద్ధంగా ట్రీ కవర్ ఏరియా అంటే మొక్కలు పెంచడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలలో మొక్కలను పెంచేటటువంటి ఒక కార్యక్రమంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. తద్వారా ఖాళీ ప్రదేశాలలో సైతం వీటిని పెంచేటటువంటి ఉద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం అటవీ విస్తీర్ణాన్ని మాత్రమే కొలిస్తే అక్కడ లక్ష్యాలు అనేవి కొంత వెనుకబడుతున్నటువంటి పరిస్థితులలో ట్రీ కవర్ ఏరియాకు సంబంధించినటువంటి గణాంకాలు కూడా ఇటీవల వెలుబుచ్చడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా చూస్తే అటవీ ప్రాంతాలు మరియు వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 3 మిలియన్ల కుటుంబాలకు అటవీ ఆధారిత జీవనోపాధి ఆదాయాన్ని పెంచడం. ఇక్కడ అడవుల ఆధారంగా చూస్తే కొన్ని ప్రభుత్వాలు అడవులలో కాఫీ గింజలను చల్లడం ద్వారా అక్కడ కాఫీ పరిశ్రమకు సంబంధించి కాఫీ గింజల సేకరణకు సంబంధించి గిరిజనులకు ట్రైనింగ్ని ఇవ్వడం జరిగింది. సో తద్వారా అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు కాఫీ గింజల సేకరణ ద్వారా ఉపాధిని పొందేటటువంటి మార్గాన్ని చూస్తాయి. వీటితో పాటుగా లక్క కావచ్చు, వంట చెరుకుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా విప్ప పూలు, వీటితో పాటు జిగురుకు సంబంధించి కావచ్చు. వీరు ఈ అటవీ ఉత్పత్తుల సేకరణను చేపట్టి సమీపంలో ఉన్నటువంటి దుకాణాలలో కావచ్చు, పట్టణాలలో కావచ్చు అమ్ముకోవడం ద్వారా వారి జీవనోపాధిని పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో చూస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు కావచ్చు, వాటి చుట్టుపక్కల నివసించేటటువంటి సుమారుగా 3 మిలియన్ల కుటుంబాలకు ఈ అడవుల మీద ఆధారపడడం ద్వారా వచ్చేటటువంటి జీవనోపాధికి సంబంధించిన ఆదాయాన్ని పెంచడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే 2020 నాటికి కార్బన్ డయాక్సైడ్ సీక్వెస్ట్రేషన్ను 50 నుండి 60 మిలియన్ టన్నుల పరిధికి పెంచడం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇంత క్రితమే చెప్పుకున్నాం, అడవులు ఉన్న ప్రాంతాల్లోని వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరొక అంశాన్ని కనుక గమనిస్తే వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా సంగ్రహించి దానిని భూమి లోపలి పొరలో నిక్షిప్తం చేయాలనేటటువంటి నూతన ధోరణి ఈ మధ్యకాలంలో రావడం జరిగింది అభివృద్ధి చెందినటువంటి దేశాలలో. తద్వారా వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని భూమి లోపలి పొరలోకి పంపించినప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది ఆటోమేటిక్గా తగ్గిపోయే పరిస్థితులకు కల్పించడం జరుగుతుంది. సో ఆ క్రమంలో చూస్తే 2020 నాటికి అంత క్రితం ఉన్నటువంటి 50 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ సీక్వెస్ట్రేషన్ను ప్రస్తుతము 60 మిలియన్ టన్నుల పరిధికి పెంచాలనేటటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మరికొన్ని అంశాలు చూద్దాం. మారుతున్న సాగు ప్రాంతాలు, మడ అడవులు, వీటిని మనం చిత్తడి అడవులు అని కూడా అంటాము, పొదలు, లోయలు, శీతల ఎడారులు, పాడుబడిన మైనింగ్ ప్రాంతాలలో 1.8 మిలియన్ హెక్టార్లలో పర్యావరణ పునరుద్ధరణను చేపట్టడము అడవుల పెంపకం ద్వారా. అంటే ఇక్కడ సాగుకు యోగ్యం కాని భూములు కావచ్చు, అంటే లాభదాయకమైనటువంటి ఆదాయాన్ని ఇచ్చే భూములు కాకపోతే వాటిని అక్కడ సాగుకు పనికిరాని భూములుగా మనం అక్కడ చెప్పుకుంటాం. కానీ కొన్ని రకాలైనటువంటి వృక్ష జాతులు అనేవి అక్కడ కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రాంతాలలోనూ అనువుగా ఉన్నటువంటి వంగడాలను లేకపోతే మొక్కలను పెంచడం అనేటటువంటిది. అదేవిధంగా మడ అడవులు, పొదలు, లోయలు ఈ విధమైనటువంటి ప్రాంతాలలో చూసినా కూడా ఇక్కడ అటవీ పెంపకాన్ని గణనీయమైనటువంటి స్థితిలో పెంపొందింపచేయడము లేదా ఇక్కడ వాటి ద్వారా పర్యావరణాన్ని పునరుద్ధరింపచేయడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే పట్టణ ప్రాంతాలు మరియు దాని పొలిమేరలలో అవుట్స్కట్స్లో 0.20 మిలియన్ హెక్టార్ల అటవీ విస్తీర్ణాన్ని పెంచడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలను గనక మనం గమనిస్తే అధిక విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయం మనందరికీ తెలిసినవే. సో వీటి చుట్టూతా గ్రీన్ కవరేజీ ఏర్పాటు చేసేటటువంటి ఉద్దేశం కనిపిస్తూ ఉంది. సో ఈ మధ్యకాలంలో చూస్తే గ్రీన్ ఛాలెంజ్ వంటి అంశాల ద్వారా మొక్కల పెంపకాన్ని విరివిగా చేపట్టినటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అడవులకు సంబంధించినటువంటి భూములు అంటే అటవీ మొక్కలను పెంచడానికి లేదా ఉన్నటువంటి ఖాళీ ప్రాంతాలలో అడవులకు సమానమైనటువంటి స్థాయిలో మొక్కలను పెంచాలి అంటే కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితులలో మరొక ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాటుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో పట్టణ ప్రాంతాలలో సైతం రోడ్డుకు ఇరువైపులా కావచ్చు, లేదా మనకు హైదరాబాద్లో కనుక గమనిస్తే
ఇక్కడ మెట్రోకి సంబంధించినటువంటి పిల్లర్స్ దగ్గర కూడా పెద్ద పెద్ద మొక్కలను కాకుండా క్రోటన్ మొక్కల వంటివి అలంకరణకు సంబంధించినటువంటి మొక్కల వంటివి పెంపకాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఇలా సాధ్యమైనంత వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని మొక్కల పెంపకానికి అనువుగా మార్చుకొని అక్కడ మొక్కలను పెంచేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలనేది ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. సో పట్టణ ప్రాంతాలు కావచ్చు, దాని అవుట్స్కట్స్లో కావచ్చు 0.20 మిలియన్ హెక్టార్ల అటవీ విస్తీర్ణాన్ని పెంచడం అనేది మనకి ఇక్కడ ప్రధానమైనటువంటి లక్ష్యంగా కనిపిస్తుంది జాతీయ హరిత భారత మిషన్లో భాగంగా. అదేవిధంగా చూస్తే అటవీ లేదా చెట్ల విస్తరణను 5 మిలియన్ హెక్టార్లకు పెంచడంతో పాటుగా మరో 5 మిలియన్ హెక్టార్ల అటవీ లేదా అటవీయేతర భూములలో దాని యొక్క నాణ్యతను పెంచడం. అంటే అంతక్రితమే ఉన్నటువంటి కొంచెం క్షీణించే స్థితిలో ఉండవచ్చు, లేదా కాస్త బాగా లేనటువంటి అటవీ సంబంధించినటువంటి మొక్కలు ఉన్నట్లయితే వాటి యొక్క నాణ్యతను పెంచడం, అంటే దాన్ని మరింత బలోపేతం చేసేటటువంటి దిశగా, లేకపోతే కొన్ని కొత్త రకమైనటువంటి మొక్కలను అక్కడ పెంచేటటువంటి ప్రయత్నాలు ప్రారంభించడం, ఇట్లాంటి అంశాల ద్వారా వాటి యొక్క నాణ్యతను పెంచేటటువంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఇటీవల కాలంలో గమనిస్తే సీడ్ బాల్ అనేటటువంటి కాన్సెప్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏదైనా ఒక విత్తనం చుట్టూత అది పెరగడానికి, అంటే మొక్కగా ఎదిగేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి పోషకాలన్నింటినీ అందిస్తూ దాన్ని ఒక సీడ్ బాల్గా రూపొందిస్తారు. వీటిని పెద్ద మొత్తంలో హెలికాప్టర్ల ద్వారా లేదా మనుషులను నియమించడం ద్వారా ఖాళీ ప్రదేశాలలో చల్లినప్పుడు అనువైనటువంటి పరిస్థితులలో అవి మొక్కలుగా మారి పెరిగేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. సో ఇలాంటి పద్ధతుల ద్వారా నాణ్యత తక్కువగా ఉన్నటువంటి లేదా పలుచగా ఉన్నటువంటి అడవులను వాటి యొక్క నాణ్యతను పెంచేటటువంటి ఉద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందుకోసం వివిధ రకాల అడవులకు మరియు వాటి పర్యావరణ వ్యవస్థలకు, గడ్డి భూములు, దట్టమైన అడవులు, చిత్తడి నేలలు మొదలైన వాటి అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను చేపట్టడం అనేది ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే గడ్డి భూములు అనేటటువంటివి ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి ప్రధానమైనటువంటి కేంద్రాలుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు, మరి ఈ గడ్డి భూములు కనుక అంతరించిపోయినా, అటవీ భూములు అంతరించిపోయినా జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది. తద్వారా ఇక్కడ సహజంగానే నివసించేటటువంటి జీవజాతులన్నీ కూడా మానవ ఆవాసాల మీదకి దండెత్తేటందుకు ప్రమాదం ఉంటుంది. పర్యావరణ కాలుష్యంతో పాటుగా ఇది ఒక అదనపు బోనస్ ఉపద్రవంగా మనకి ఇక్కడ పరిణమిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత మేరకు అడవులను పునరుద్ధరించడం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపించే అంశం. వీటితో పాటుగా చూస్తే 1.5 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలోని క్షీణిస్తున్న మధ్యస్థ దట్టమైన అడవుల యొక్క నాణ్యతను పెంచడం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అంటే మానవ చర్యల వల్ల కావచ్చు, అదేవిధంగా చూస్తే ప్రకృతి విపత్తుల వల్ల కావచ్చు, కరువు కాటకాలకు సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు, కొన్ని ప్రాంతాలలో మొక్కల యొక్క నాణ్యత అనేది క్షీణించిపోయేటటువంటి పరిస్థితి, అంటే అక్కడ మొక్కల సంఖ్య క్షీణించిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి దృష్ట్యా, సో ఆ విధంగా వాటి యొక్క నాణ్యతను పెంచడం అంటే అక్కడ మరిన్ని మొక్కలను పెంచడానికి అవసరమైతే మానవ ప్రయత్నాల ద్వారా చేపట్టేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. అలా చూస్తే 1.5 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ఈ రకమైనటువంటి అడవుల యొక్క నాణ్యతను పెంచడం అనేది మనకి ఇక్కడ జాతీయ హరిత భారత మిషన్ యొక్క లక్ష్యంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే 3 మిలియన్ హెక్టార్లలోని క్షీణిస్తున్న బహిరంగ అడవులను పర్యావరణ పరంగా పునరుద్ధరించేటటువంటి ప్రయత్నం చేయడము. అంటే ఇక్కడ తక్కువ సంఖ్యలో మొక్కలు ఉన్నా, లేదా ఎండిపోయేటటువంటి పరిస్థితులలో ఉన్నా, లేదా కొట్టివేతకు గురివేయబడినా కూడా వాటిని మళ్ళీ పునరుద్ధరించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. గిరిజన జాతుల ఆవాసాలు ఉన్నటువంటి పరిస్థితులలో, లేదా అడవులలో మానవ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ప్రధానంగా జంతు సంపద మీదనే అధికంగా ఆధారపడడం జరుగుతుంది వారి యొక్క ఆదాయ మార్గాల కోసము. సో అలాంటి క్రమంలో వీరు పశువులను మేపడానికి పోయినప్పుడు ఆ చెట్ల యొక్క కొమ్మలను నరకడం ద్వారా వాటి యొక్క క్షీణతకు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో సంబంధిత పశువుల కాపరులకు సామాజిక అడవుల పెంపకం ద్వారా వారికి అవసరమైనటువంటి గడ్డి జాతి మొక్కలను కావచ్చు, లేదా ఇతరతర మొక్కలను కావచ్చు ఒక దగ్గర పెంచినట్లయితే వీరు విచ్చలవిడిగా వాటి యొక్క కొమ్మలను నరికేటటువంటి ఉపద్రవం నుంచి తప్పించే ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా చూస్తే 0.4 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో గడ్డి భూముల యొక్క పునరుద్ధరణ. ఇంత క్రితమే చెప్పుకున్నాము, గడ్డి భూములు అనేవి ప్రధానంగా జీవ వైవిధ్యానికి సహజ సిద్ధమైనటువంటి
ఆలవాలంగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి అలాంటి సందర్భాలలో గడ్డి భూములను గనక పునరుద్ధరించినట్లయితే ఇంత క్రితం చెప్పినటువంటి ఈ పశువులకు సంబంధించినటువంటి గ్రాసం అనేది అక్కడ మనకు అందుబాటులో ఉంటుంది. తద్వారా అడవులను క్షీణింపచేసేటటువంటి చర్యల నుంచి ఉపశమనం కల్పించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే 0.10 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో చిత్తడి నేలల యొక్క పునరుద్ధరణ. సో ఇక్కడ వీటిని మనము చిత్తడి నేలల్లో సహజ సిద్ధంగానే మొక్కలు అనేది పెరుగుతూ ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించి ఆ మొక్కల మీద రకరకాలైనటువంటి జీవులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు ఆలవాలను ఏర్పరచుకుంటాయి, ఆవాసాలను ఏర్పరచుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కాబట్టి వీటిని సైతం పునరుద్ధరించాలి అనేటటువంటిది లక్ష్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా దానికి సమీపంలో ఉన్నటువంటి మానవ ఆవాసాలకు ఉపాధిని సైతం కల్పించేటటువంటి క్రమం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి వీటన్నిటినీ అంటే పైన పేర్కొన్నటువంటి లక్ష్యాలన్నీ చాలా ఘనంగానే ఉన్నాయి. మరి వీటికి సంబంధించి కార్యాచరణ కూడా పటిష్టంగా రూపొందించుకొని అమలు చేసినట్లయితేనే దానికి సంబంధించినటువంటి లక్ష్యాలను సాధించడం అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఈ అమలు కార్యాచరణ ఏ విధంగా ఉందో చూద్దాం. పై లక్ష్యాల సాధనకు సామాజిక అటవీ సంరక్షణకు మద్దతునిచ్చేటటువంటి 1,00,000 మంది నైపుణ్యం కలిగిన స్థానిక యువతను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. వారు సమాజానికి కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ వంటి హరిత భారత మిషన్ను అమలు చేసేటటువంటి ఏజెన్సీలకు మధ్య వారధిగా వ్యవహరించడం అనేది ఇక్కడ మనకు జరుగుతుంది. తద్వారా వారికి ఉపాధి కల్పించినట్లు అవుతుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో వారిని సైనికులుగా ఉపయోగించినట్లు కూడా అవుతుంది. కాబట్టి ఇలా చూస్తే 1,00,000 మంది యువకులకు శిక్షణను అందించి ఈ జాతీయ హరిత భారత మిషన్ యొక్క ఏజెంట్లుగా, సైనికులుగా మార్చి వారిని వినియోగించుకునేటటువంటి క్రమం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. తద్వారా మనము అటవీ సంపదను పెంపుదల చేయవచ్చు. అదేవిధంగా అటవీ ఉత్పత్తులను వీటి యొక్క పెరుగుదలను గణనీయంగా నమోదు చేసేటందుకు కూడా అవకాశం ఉంటుంది. సో ఇలా ఉభయతారకంగా బహుళ ప్రయోజనాలతో ఈ కార్యాచరణ అనేది ఉంటే గనక అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరికొన్ని అంశాలు గమనిస్తే జాతీయ స్థాయిలో ఈ మిషన్ను పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ అమలు చేస్తూ ఉంది. జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గనక గమనిస్తే ఆయా రాష్ట్రాల అటవీ మంత్రిత్వ శాఖలకు దీని అమలు బాధ్యత అనేది అప్పగించడం జరిగింది. జాతీయ స్థాయిలో అయితే జాతీయ అటవీ మంత్రిత్వ శాఖ అమలు చేస్తూ ఉండగా రాష్ట్రాల పరిధిలో అయితే రాష్ట్రాల యొక్క అటవీ మంత్రిత్వ శాఖలు దీనిని అమలుపరిచేటటువంటి బాధ్యతలను భుజాల మీద వేసుకున్నాయి. అంటే నిధులు అందించడము, అదేవిధంగా ఇంత క్రితం చెప్పుకున్నాం సీడ్ బాల్స్ అనేటటువంటివి. సో వీటికి సంబంధించినటువంటి తయారీ కావచ్చు, మరియు వాటిని వెదజల్లేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి నిధులను సైతం ఇవి సమకూర్చాల్సి వస్తుంది. కాబట్టి వీటి యొక్క అమలు బాధ్యత అనేవి కేంద్ర స్థాయిలో అయితే కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్రాల అటవీ మంత్రిత్వ శాఖలు నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జిల్లా మరియు స్థానిక పట్టణ ప్రాంతాల్లో గనక గమనిస్తే ఈ మిషన్ యొక్క అమలు బాధ్యత జిల్లా అటవీ అభివృద్ధి ఏజెన్సీ, అదేవిధంగా గ్రామ స్థాయిలలో గనక గమనిస్తే గ్రామ సభ, పట్టణ ప్రాంతాలకు సంబంధించి చూస్తే అక్కడ కూడా స్థానిక ప్రభుత్వాలు మనకు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో భాగంగా వార్డు కమిటీలకు ఇక్కడ ఈ జాతీయ హరిత భారత మిషన్ అమలు చేసేటటువంటి బాధ్యతలు అప్పగించబడ్డాయి. సో ఈ క్రమంగా అంచెలంచెలుగా మనము జాతీయ హరిత భారత మిషన్కి సంబంధించినటువంటి లక్ష్యాల సాధన కోసం ఇటువంటి కార్యాచరణ మనం ఇక్కడ రూపొందించుకోవాల్సి వచ్చింది. ప్రతిదానికి కూడా నిర్దిష్టంగా ఒక లక్ష్యాన్ని అందించి ఆ లక్ష్యాల సాధనకు ప్రతి స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను కావచ్చు, లేదా జిల్లాల స్థాయిలో చూస్తే అటవీ అభివృద్ధి ఏజెన్సీని కావచ్చు, గ్రామ సభలు, వార్డు కమిటీలన్నింటినీ కూడా నియుక్తులను చేసి అడవుల యొక్క విస్తీర్ణాన్ని పెంచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే 2011-12 సన్నాహక సంవత్సరానికి గాను నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్ నుంచి 50 కోట్ల రూపాయలను ఈ జాతీయ హరిత భారత మిషన్ కోసం కేటాయించడం అనేది జరిగింది. మరియు ఇక్కడ సంబంధిత మంత్రిత్వ శాఖలు, అదేవిధంగా అటవీ అభివృద్ధి ఏజెన్సీలు, మరియు గమనిస్తే గ్రామ సభ కావచ్చు, వార్డు కమిటీలు కావచ్చు, మనకిక్కడ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడు మాత్రమే సంబంధిత లక్ష్యాలను మనం చేరుకునేటందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రమంలో గ్రామీణ స్థాయిలో మనకు ఆల్రెడీ తెలుసు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి దీని యొక్క కార్యక్రమాలను గనక ఇక్కడ అటవీ మొక్కలను నాటేటటువంటి క్రమంలో, అదేవిధంగా వాటిని సంరక్షించేటటువంటి క్రమంలో వీరిని గనక నియుక్తులను చేస్తే ఇక్కడ ఈ పథకం అమలు అనేది సక్రమంగా చేయబడుతుంది. అదేవిధంగా పథకం ద్వారా అక్కడ ఉన్నటువంటి శ్రామికులకు ఉపాధి కల్పించినట్లు అవుతుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు గాను అడవులను పెంచేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాలతో దీన్ని లింక్ చేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ గనక ఈ కార్యక్రమాన్ని చేపడితే తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రయోజనాలు వచ్చేటటువంటి దిశగా మనం ప్రయాణించగలుగుతాము. అదేవిధంగా చూస్తే కాంపన్సేటరీ అటవీ నిర్మూలన ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ, దీన్నే మనం ఇక్కడ కాంపా అనేటటువంటి పేరుతో చెప్తున్నాము. మరియు జాతీయ అటవీ నిర్మూలన కార్యక్రమంలో సమన్వయంతో అమలు చేయాల్సి ఉంటుంది. సంబంధిత శాఖలు, విభాగాలు మాత్రమే కాదు, పథకాలను కూడా సమన్వయంతో అమలు చేసినప్పుడు మాత్రమే ఇక్కడ జాతీయ హరిత భారత మిషన్కు సంబంధించినటువంటి లక్ష్యాలు సకాలంలో వీలైనంత ముందుగా కూడా మనం సాధించేటందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఇక్కడ నిధులకు సంబంధించి ఎవరు ఎంత మొత్తంలో కేటాయించాలనేటటువంటి అంశాలలో ఎటువంటి పొరపాట్లు రాకుండా కేంద్రానికి సంబంధించి అయితే 75 వంతులు కేంద్రం భరిస్తే 25 వంతులు రాష్ట్రం భరించేటటువంటి క్రమం ఇక్కడ మనం చూస్తాం. అంటే 75:25 నిష్పత్తిలో సాధారణమైనటువంటి ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఇటువంటి నిధులను వెచ్చించనుండగా ఈశాన్య రాష్ట్రాల పరిధిలో మాత్రం దీనికి సంబంధించినటువంటి నిధులను 90:10 రేషియోలో వెచ్చించాలని రూపొందించుకోవడం జరిగింది. అవసరమయ్యేటటువంటి నిధులను 75:25 నిష్పత్తిలో, ఈశాన్య రాష్ట్రాల పరిధికి సంబంధించి చూస్తే 90:10 పరిధి నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించేటటువంటి అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే 2015-16, 2016-17 ఈ 2 సంవత్సరాల పరిధిలో మిషన్ దాని యొక్క లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనట్లుగా ఒక రిపోర్ట్ అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇది సంబంధిత విభాగాల మధ్య సమన్వయ లోపం కావచ్చు, లేదా పథకాలను అమలు చేసేటటువంటి క్రమంలో చిత్తశుద్ధి లోపించడం కావచ్చు, మనకు కొన్ని లక్ష్యాలను చేరుకోవడంలో ఇక్కడ విఫలం కావడం జరిగింది. దాదాపుగా 67,000 హెక్టార్ల భూమిని గ్రీన్ కవర్తో కవర్ చేయాలని, అంటే వాటిని హరితమయం చేయాలని నిర్ణయించుకుంటే కేవలము 44,000 హెక్టార్ల భూమికి మాత్రమే ఈ రకమైనటువంటి గ్రీన్ కవరేజ్ అందించడం అనేది జరిగింది. అయితే ఇటీవల కాలంలో అటవీ విస్తీర్ణంతో పాటుగా ఇక్కడ గ్రీన్ కవర్ అనేది కూడా మనకు ప్రధానమైనటువంటి అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ఏరియాలో మనం విఫలమైనట్లుగా కమిటీ అనేది ఒకటి రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే భారతదేశంలో ప్రస్తుతం అటవీ విస్తీర్ణము 81 మిలియన్ హెక్టార్లలో ఉంది. ఇక్కడ నివేదిక ప్రకారం చూస్తే మనకు 75 మిలియన్లుగానే కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే కార్బన్ సీక్వెస్ట్రేషన్, దట్ మీన్స్ కార్బన్ డయాక్సైడ్ని, వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని ఇక్కడ నిక్షిప్తం చేసేటటువంటి ఒక కార్యక్రమంగా దీన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంత క్రితమే చెప్పుకున్నాం, అడవుల పెంపకం ద్వారా అదేవిధంగా ఇక్కడ వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని సంగ్రహించి భూమి లోపల పొరలోకి పంపించేటటువంటి ప్రోగ్రాం కూడా జరుగుతుందని చెప్పుకున్నాం. మరి ఆ రకమైనటువంటి ప్రయత్నాల ద్వారా గమనిస్తే నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు ఏమనుకున్నాం మనం, 50 మిలియన్ టన్నుల నుంచి 60 మిలియన్ టన్నులకు పెంచాలనేటటువంటి లక్ష్యాన్ని నిర్ధారించుకున్నాం. మరి ఈ ఓరియంటేషన్లో మనం విఫలమైనట్లుగా పార్లమెంటరీ కమిటీ అనేది ఆందోళన వ్యక్తం చేయడం అనేది జరిగింది. భారతదేశము 2020 నుంచి 30 నాటికి సాధించేటటువంటి లక్ష్యము సుమారుగా 2.5 బిలియన్ టన్నుల కార్బన్ సీక్వెస్ట్రేషన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారతదేశానికి సుమారుగా 30 మిలియన్ హెక్టార్ల అదనపు అటవీ విస్తీర్ణం అవసరమవుతుందని ఈ కమిటీ సూచించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి 81 మిలియన్ టన్నుల హెక్టార్ల అటవీ విస్తీర్ణానికి అదనంగా 30 మిలియన్ హెక్టార్ల అదనపు అటవీ విస్తీర్ణాన్ని మనం ఇక్కడ చేపట్టాల్సి వస్తుంది. తద్వారా మాత్రమే 2020-30 మధ్య 2.5 బిలియన్ టన్నుల కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనేది పాసిబుల్ కావడం అనేది జరుగుతుంది. లేదంటే ఇక్కడ ఈ లక్ష్యం అనేది విఫలం అవుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా మనం NAPCC అనుకున్నాము. సో వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి ఒక అంశంగా మనం గమనిస్తూ ఉన్నాం. సో దీని యొక్క లక్ష్యాలకు అనుగుణంగా జాతీయ హరిత భారత మిషన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ హరిత భారత మిషన్ కనుక అమలులో విఫలమైతే దీని యొక్క లక్ష్యాల సాధన కూడా మనము
విఫలమైనట్లుగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి తద్వారా ప్రపంచ దేశాల ముంగిట మనము సమాధానం చెప్పుకునేటటువంటి పరిస్థితి మనకు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సంబంధిత విభాగాలన్నీ ఇకనైనా మేలుకొని మరింత కృషి చేసి సంబంధిత లక్ష్యాలను పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నట్లుగా మనకి ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కనుక మనం గమనిస్తే ఇది ప్రధానంగా తోటల పెంపకం మీద, అదేవిధంగా వెదురుకు సంబంధించినటువంటి కలపతో ముడిపడి అటవీ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మనకి ఇక్కడ రూపొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలా అటవీ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అనగా అటవీ ప్రాంతాలకు గణనీయమైనటువంటి ప్రాధాన్యత ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి అడవుల యొక్క నాణ్యతను పెంచేటటువంటి క్రమంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలను మనము నివారించాల్సి వస్తుంది. దాంట్లో భాగంగా చూస్తే నేలకోతను నిరోధించడము. నేలకోత గనక నిరోధించకపోతే వృక్షాలు అనేవి కొట్టుకొని పోయేటటువంటి అవకాశం ఉంది. కోసుకుపోయినటువంటి నేల ద్వారా అక్కడ సారం అనేది తగ్గిపోయి ఆ ప్రాంతంలో మొక్కల పెంపకానికి అనువుగా మారినటువంటి పరిస్థితి, అవన్నీ కూడా బీడు భూములుగా మారే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నేలకోతను నిరోధించినట్లయితే మొక్కల పెంపకం కూడా చేపట్టవచ్చు, ఉన్నటువంటి మొక్కలను పరిరక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి తద్వారా ఆ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని పెంచేటటువంటి అవకాశం కూడా మనకు దొరుకుతుంది. ఇలాంటి ముఖ్యమైనటువంటి పర్యావరణ కారకాలు అడవుల సహాయంతో మాత్రమే జరిగేటటువంటి వీలు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అడవులను నిర్మూలిస్తామో అక్కడ ఉన్నటువంటి జీవుల యొక్క సహజ ఆవాసాలు దెబ్బతింటాయి. తద్వారా అక్కడ ఉన్నటువంటి జంతు జాలం మొత్తం కూడా సమీపంలో ఉన్నటువంటి మానవ ఆవాసాల మీదకి దండెత్తేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో మనం చూస్తే గనక హిమాలయ పర్వత ప్రాంతాల వద్ద అక్కడ ఉన్నటువంటి పంట పొలాల మీదికి ఏనుగులు దాడి చేసేటటువంటి పరిస్థితిని మనం గమనిస్తూనే ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో గనక గమనిస్తే వనాలు పెంచాలి, కోతులు వాపస్ పోవాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ హరిత తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో చెట్లను పెంచడం ద్వారా కోతులు మానవ ఆవాసాల నుంచి దూరంగా అడవులకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కల్పించాలనేటటువంటి ఉద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీటిని సహజ సిద్ధమైనటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్గా మనకి ఇక్కడ చెప్పవచ్చు. సో ఆ క్రమంలో చూస్తే కేవలం అడవుల పెంపకం మాత్రమే మనకి ఇక్కడ ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఏ దేశానికైనా అటవీ సంపద మరియు అటవీ విస్తరణ రెండూ కూడా ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయి. అదేవిధంగా చూస్తే పర్యావరణ పరిరక్షణకు సైతం దోహదం చేస్తాయి. పరిశ్రమల ఏర్పాటు ద్వారా కేవలము అభివృద్ధి మాత్రమే జరుగుతుంది, కానీ ఇక్కడ పర్యావరణం అనేది కుంటుపడుతున్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో అడవుల ద్వారా గనక చూస్తే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ సైతం అనేది మనం అక్కడ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి చర్యల ద్వారా అటు సురక్షితమైనటువంటి మరియు కొనసాగించగల భద్రతతో కూడినటువంటి పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించేటటువంటి వీలుంటుంది. ఆ విధంగా చూస్తే ఇక్కడ ప్రస్తుత తరం యొక్క అవసరాలను తీర్చుకుంటూనే భవిష్యత్ తరాల యొక్క అవసరాలను తీర్చేటటువంటి క్రమంలో ఒక సురక్షితమైనటువంటి పర్యావరణాన్ని మనం వారికి భవిష్యత్ తరాలకు అందజేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి బాధ్యతను గుర్తెరిగి ప్రభుత్వాలు కృషి చేసినప్పుడు మాత్రమే సంబంధిత మిషన్ల యొక్క లక్ష్యాలు నెరవేరుతాయి. అదేవిధంగా మానవ సమాజము భూమి మీద మరికొంతకాలం మనుగడ సాగించేటటువంటి పరిస్థితులు మనకు కల్పించబడతాయి. ఒక ఉదాహరణ కనుక గమనిస్తే ఇక్కడ ఉత్తరాఖండ్ ప్రాంతానికి సంబంధించి అక్కడ అటవీ జంతువుల యొక్క దాడుల వల్ల కావచ్చు, మరియు ప్రకృతి విపత్తుల కారణంగా కావచ్చు, గ్రామాలు ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడడం జరుగుతుంది. మరి అలాంటి సందర్భాలలో మానవుల యొక్క ఆవాసాలకు సైతం విఘాతం కల్పించేటటువంటి మానవ చర్యలను మనం నిరుత్సాహపరచాల్సిందే ఏ దశలో ఉన్నా కూడా. సో ఆ క్రమంలో మనిషి యొక్క మనుగడ ప్రకృతితో మమేకమై జరిగినంతసేపు మాత్రమే ప్రకృతి కూడా మనల్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యతనిస్తుంది. లేనటువంటి పరిస్థితులలో అక్కడ ప్రకృతి యొక్క విపత్తులకు, తీవ్రమైనటువంటి కోపతాపాలకు మానవుడు గురి కావాల్సినటువంటి పరిస్థితులు కల్పించబడతాయి. మరి ఈ ఉద్దేశంలో మనము ఎన్ని రకాలైనటువంటి చట్టాలు తీసుకొని వచ్చినా, మిషన్లను ఏర్పాటు చేసుకున్నా కూడా పరస్పరం సమన్వయంతో సరైనటువంటి లక్ష్యాల సాధనగా కృషి చేయగలిగితేనే ఉద్దేశాలు, లక్ష్యాలు నెరవేరబడతాయి. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు 100% చిత్తశుద్ధితో కృషి చేసిన వారమవుతాము.
మరి అలాంటి సందర్భాలలో మనం మరింత జాగరూకతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.